గ్రూప్ 1 నియామకాల వ్యవహారంపై జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పరీక్షలు నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని స్పష్టం చేశారు. డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలపై అసెంబ్లీలో చంద్రబాబు ఇరకాటంలో పడతారనే భయంతోనే గ్రూప్ 1 నియామకాల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. ఒక వర్గం మీడియాలో గ్రూప్ 1పై అసత్యాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోస్టుకు 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు మరి ఈ యొక్క బేరసారాలు జరిగినటువంటి ఆడియో వీడియో టేపులు ఏవి కూడా ఈ గ్రూప్ 1 ఏపీపీ ఎగ్జామినేషన్స్ నిర్వహణలో ఎక్కడా కూడా దొరకలేదు. మరి ఎన్నిటినీ ఎలా కంపారిజన్ చేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఈ అసెంబ్లీ సమావేశాల్లో తన కుమారుడు లోకేష్ను కాపాడడానికి ఈ యొక్క అంశాన్ని మళ్ళీ తిరిగి తెరపైకి తీసుకొచ్చారు అనేదానికి బలమైన ఆధారాలు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే అన్ని అంశాలు మనం చూస్తే చాలా స్పష్టంగా ఎక్కడ కానీ ఈ సిట్ ముఖ్యంగా ఈ యొక్క అంశం ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 1 నిర్వహణ అంశం కోర్టు పరిధిలో ఉంది. దీని మీద ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ నిర్వహణలో ప్రధానమైనటువంటి ఆరోపణలు పరీక్ష నిర్వహణలో కాదు, లేకపోతే పేపర్ లీకేజ్ కాదు, కేవలం మెయిన్ పరీక్ష మూల్యాంకనంలో డిజిటల్ ఎవాల్యుయేషన్ జరిగింది, డిజిటల్ ఎవాల్యుయేషన్ బదులు మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగి ఉండాల్సింది అని చెప్పి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించినటువంటి పరిణామం. వీటి మీద చాలా స్పష్టంగా సిట్ తన నివేదికను మరి ఇస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఏదో విధంగా రాజకీయ కోణంలో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కార్యక్రమం చేస్తున్నారనే దానికి ఈరోజు ఇన్ని ఆధారం